కృష్ణ ఔర్ కంస్ పేరుతో విక్రమ్ వేటూరు రూపొందించిన యానిమేషన్ చిత్రం హిందీ సహా 4 భాషల్లో ఇప్పటికే విడుదలైంది. చిన్ని కృష్ణ పేరుతో త్వరలో తెలుగు ప్రేక్షకుల్ని అలరించనుంది. బాల్యంలో కృష్ణుడికి కంసుడికి మధ్య జరిగిన పోరుని యానిమేషన్ చిత్రంగా మలిచారు దర్శకుడు వేటూరి విక్రమ్. ఆ విశేషాలు మరిన్ని విందాం పదండి. అంటే యానిమేషన్ సినిమాలు విజువల్ బ్యూటీ ఉండాలంట. అంటే చాలా రకాల విజువల్ ఎఫెక్ట్స్ పెట్టడం కానీ లేదా యానిమేషన్స్ చిత్రాలు గీయడం కానీ. సో ఇలాంటి వాటికి కథపరంగా అంటే కథపరంగా మాటల పరంగా ఎలాంటి ఇంపార్టెన్స్ ఉందంటారు? పౌరాణిక సినిమాలు తీసేటప్పుడు కథని మార్చడం అనేది చాలా తప్పు అయిపోతుంది. మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్న కథని ఉన్నది ఉన్నట్టు మేము చూపించాం. ఆర్ట్ ఏరియాలో మేము కొంచెం అంటే ఆ ఏరియాలో మేము బ్యూటీ అన్నది తీసుకొచ్చాం. క్యారెక్టర్ డిజైన్లో కానీ, యూజ్ చేసిన కలర్స్లో కానీ, మ్యూజిక్ కానీ, ఓవరాల్ ఎఫెక్ట్ అంటే మేము యూజ్ చేసిన ఎఫెక్ట్స్ కానీ చూసే వాళ్ళకి అంటే మరిచిపోలేని ఒక ఎక్స్పీరియన్స్గా ఉండాలి అని చెప్పి ఆ రకంగా మేము అది మైండ్లో పెట్టుకుని తీసాము. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చూసి ఎంజాయ్ చేసే విధంగా మేము చేసామన్నమాట. పౌరాణికాల్లోని చాలా క్యారెక్టర్లు ఇప్పటికే యానిమేషన్ చేశారు. ఒకవైపు భీమ్ కానివ్వండి, అంతకుముందు హనుమాన్ కానివ్వండి, లవ్ కుష్ కానివ్వండి. సో చాలా క్యారెక్టర్స్ ఇప్పటికే వచ్చాయి యానిమేషన్ పరంగా. సో మీరు కృష్ణుడి క్యారెక్టర్ని కొత్తగా చూపెట్టడానికి తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? మేము తీసుకున్న జాగ్రత్త ఏంటంటే, ఒకటి కృష్ణుడి కథ ఉన్నది ఉన్నట్టు చూపించడం అన్నది మా ఫస్ట్ ఆబ్జెక్టివ్. ఇంతకుముందు మనం చిన్నప్పుడు మన తాతలు బామ్మలు మనకి కథలు అంటే రామాయణం కానీ భారతం కానీ ఇవన్నీ మనకి చిన్నప్పుడు ఎలాగైతే చెప్పేవారో అలా ఓ రకంగా అన్ఫార్చునేట్గా ఈ రోజుల్లో ఈ రాబోయే తరాల్లో అటువంటి తాతలు బామ్మలు ఉంటారా అనేది నాకు నిజంగా అనుమానంగా ఉంది. అటువంటప్పుడు మా చేతుల్లో ఈ బాధ్యత ఒకటి ఉంది. ఇటువంటి ఒక సినిమా తయారు చేసి అందరి ముందు ఒక పాయింట్ ఆఫ్ రెఫరెన్స్, ఈ సినిమాలే తాతలు బామ్మలుగా వాళ్ళకి రాబోయే తరాలకి ఉన్న కథని ఉన్నది ఉన్నట్టు ఏది డిస్టార్షన్ లేకుండా చూపించాలని మా ఆబ్జెక్టివ్. సో ఈ విషయంలో మేము చాలా జాగ్రత్త తీసుకున్నాం. अपनी शक्ति के घमंड से लोगों पर अत्याचार कर रहा था महाबली कंस. तब मानव जाति को बचाने आया. సో ఒక యానిమేటర్గా మీరు పనిచేయడం వేరు, ఒక డైరెక్టర్గా చాలా మందిని లీడ్ చేయడం వేరు. సో ఈ చిన్ని కృష్ణ అనే సినిమా మూవీ మొత్తం మేకింగ్లో మీరు నేర్చుకున్న అంశాలు కానీ మీ ఎక్స్పీరియన్స్? ఒక రకంగా ఇది నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్, యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్. టెలివిజన్ సిరీస్లో వర్క్ చేసేటప్పుడు క్యాన్వాస్ చాలా చిన్నది, అంటే టీవీ స్క్రీన్ చిన్నది, లిమిటెడ్గా ఉంటుంది. ఉన్న టాలెంట్ని పెట్టుకుని ఎంత బాగా చేయొచ్చు, అదొకటి. ఇంకోటి ఏంటంటే క్యాన్వాస్ పెద్దది అయ్యేటప్పటికి తప్పులు కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి. సో క్రియేటివ్గాను టెక్నికల్గాను రెండు ఏరియాల్లోనూ బాగా గట్టిగా అంటే రెండిట్లో బలంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది యానిమేషన్, ఎస్పెషలీ యానిమేషన్ ఫిల్మ్ మేకింగ్ ఏరియాలో. నాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను రెండు ఏరియాల్లోనూ పని చేయడం వల్ల నాకు రెండిటి మీద గ్రిప్ ఉండడం వల్ల నేను కొంచెం అది కరెక్ట్గా చాలా వరకు కరెక్ట్గా తీసుకురాగలిగాను. शत्रुता मोल लेना चाहता है? कौन है जिसे अपने प्राणों का भय नहीं?
తెలుగులో ఎలాంటి విజయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను తెలుగువాడిని, నాకు ఇది చాలా గర్వమైన విషయం. నాకు ఇటువంటి ఒక బాలీవుడ్ యానిమేటెడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే ఒక అవకాశం రిలయన్స్ వారు ఇచ్చారు. అది నా పెద్ద అదృష్టంగా నేను భావిస్తున్నాను. తెలుగు వాడిగా నా ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఈ సినిమా తెలుగులో రావడం అనేది నాకు చాలా గర్వమైన విషయం. ఈ తెలుగులో స్క్రిప్ట్ పేరాల శివప్రసాద్ అని, ఆయన చెన్నైలో ఉంటారు, ఆయన రాశారు. ఆయనకి భాష మీద మంచి పట్టు ఉంది. ఆయన స్క్రిప్ట్ రాయడం, తర్వాత లిరిసిస్ట్ చాలామంది రాశారు. ఇందులో 5 పాటలు ఉన్నాయి సినిమాలో. ఎస్పెషల్లీ ఒక పాట మా నాన్నగారి చేత నేను రాయించుకున్నాను.